Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణలో మరో పాదయాత్రకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ పైన పోరుకు కేటీఆర్ శంకారామం పుట్టించారు. అయితే రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పాదయాత్ర సాగబోతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం కేటీఆర్ బిగ్ స్కెచ్ ప్లాన్ చేశారు. త్వరలో పాదయాత్రకు ముహూర్తం ఖరారు కానుంది. అయితే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా పొలిటికల్ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాదన వినబడుతుంది. గతంలో పాదయాత్రలను నమ్ముకున్నారు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి. ఇద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. గతంలో పాదయాత్ర చేశారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. గతంలో పాదయాత్ర చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. మొత్తం మీద తెలంగాణలో పాదయాత్ర చేస్తే మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యమేనా? తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్రకు సిద్ధం అయినట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి నుంచి తీసుకునే ముందు ఇంతకు మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారు ఓసారి విందాం. నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్ గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి నుండి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. క్రాంతి, ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి స్థాయిలో 2027లో తెలంగాణలో పాదయాత్ర చేస్తారు మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్. పూర్తి అప్డేట్స్ ఏంటి? యశ్వరాజ్, తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గత రెండున్నర దశాబ్దాలుగా కూడా ఈ పాదయాత్రల ట్రెండ్ అనేటువంటిది సక్సెస్ఫుల్ ఫార్ములాగా రాజకీయ నాయకులు భావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారో అదే ట్రెండ్ ను ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కూడా తెరపైకి తీసుకొస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. తాజాగా నిర్వహించినటువంటి మీట్ ప్రెస్ కార్యక్రమంలో కూడా ఆయన కేటీఆర్ తన పాదయాత్రకు సంబంధించినటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. వచ్చే సంవత్సరం అంటే 2027వ సంవత్సరంలో తప్పకుండా తాను తెలంగాణ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయబోతున్నాను అనేటువంటి ఒక విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా మాజీ సీఎం గులాబీ దళపతి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నాయకత్వంలో ఆయన డైరెక్షన్ లో ఇందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పక్కాగా ప్లానింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2001 ప్రాంతంలో కావచ్చు, 2002-3 వరుసగా 3 సంవత్సరాలు గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కరువు అనేటువంటిది తెలుగు రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు రైతుల కష్టాలు నేరుగా తెలుసుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రజా ప్రస్థానం పేరుతో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టడం, ఇది ఇటు తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాజకీయాల్లో మొదటి పాదయాత్ర కూడా రాజకీయ చరిత్రలో ఉంది. ఎప్పుడైతే ఆయన 2023లో చేపట్టినటువంటి ప్రజా ప్రస్థానం యాత్ర ఏదైతే ఉందో అది దిగ్విజయంగా ఇటు ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి చేవెళ్ల నుండి ఏపీ సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపూర్ వరకు ఆయన చేపట్టినటువంటి యాత్ర, ప్రజా ప్రస్థానం యాత్ర చాలా రాజకీయ చరిత్రలో ఒక గొప్ప ఘటంగా ఉంది. అనంతరం 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన సీఎం కావడం జరిగింది. దాంతో పాటుగా 2008 ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పటికీ 2009 ఎలక్షన్స్ లో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రధానంగా పీఆర్పీ, ఇటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఈ రెండింటి కారణంగా కూడా అధికారంలోకి రానప్పటికీ అంతకుముందు 2004లో వచ్చిన ఫలితాల కన్నా కూడా మంచి ఫలితాలను అయితే చంద్రబాబు సాధించారు. ఇదే క్రమంలో 2014లో ఉమ్మడి ఏపీ విభజన అనంతరం ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి విపక్ష నేత మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర చేసి సక్సెస్ కావడం, ఇందుకు తర్వాత ఆయన కూడా 2019లో సీఎం కావడం, ఈ మొత్తం నేపథ్యం ఒకసారి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు
పాదయాత్ర చేసినట్టయితే అందుకు సంబంధించినటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఫలితాల్లో ఖచ్చితంగా పార్టీ ఇలాంటి సందర్భంలోనే గణనీయ ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉంటుంది, కీలకంగా ఉంటుంది, క్షేత్రస్థాయిలో కూడా ఉంటుంది. అంటే పాదయాత్ర అనేది దీన్ని ఎంతవరకు బీట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎస్ సిరాజ్, తెలంగాణ సాధించినటువంటి పార్టీగా ఇటు కేసీఆర్ కు కావచ్చు, అందులో ఆయన నాయకత్వంలో నడిచినటువంటి టిఆర్ఎస్ కు కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. కానీ రెండు టర్ముల్లో ఏదైతే 2014 కావచ్చు, 18 ముందస్తు ఎలక్షన్స్ లో కావచ్చు, ఇందుకు తెలంగాణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. కానీ పాలనా పరంగా చేసినటువంటి కొన్ని వైఫల్యాలు కావచ్చు, ప్రజలకు చేరువైనటువంటి వ్యవహారంలో వీటన్నిటిలో కూడా కాస్త తెలంగాణ ప్రజలకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా టిఆర్ఎస్ పట్ల, ప్రధానంగా కేసీఆర్ పాలన పట్ల కాస్త ఒక వ్యతిరేక భావన అయితే వచ్చింది. ఇందుకు తగ్గట్టుగానే 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా కూడా అక్కువ చేర్చుకొని రేవంత్ రెడ్డిని సీఎం చేయడం జరిగింది. కానీ ఈ 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పాలనలో కొన్ని లోపాలు కావచ్చు, అతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి రైతు సమస్యలు, ప్రధానంగా పండించిన పంట వరి ఏదైతే ఉందో వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వీటిని కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది అనేటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ మళ్ళీ 2028లో ఇక్కడ జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ప్రధానంగా రేవంత్ రెడ్డి లాంటి టాల్ లీడర్ ను దెబ్బ కొట్టాలనేటువంటి ఒక లక్ష్యంతోనైతే కేటీఆర్ పావులు గడుపుతున్నట్టుగా సమాచారం. ఇలాంటి సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ ఈ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లుగా, ఆయన డైరెక్షన్ లోనే పాదయాత్ర సాగబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే ప్రధానంగా నియోజకవర్గాల ఎంపిక కూడా వ్యూహాత్మకంగానే ఉండేటువంటి అవకాశం ఉండొచ్చా పాదయాత్ర సాగేటువంటి దిశగా? నిజానికి టిఆర్ఎస్ పార్టీ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా 100% డిసిషన్ మేకర్ గా కేసీఆర్ ఉంటూ వస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పార్టీ స్టాండ్ ఏదైనప్పటికీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదికి బయట స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఫైనల్ డిసిషన్ మాత్రం కేసీఆర్ దే ఉంటుంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, యాక్టివ్ లీడర్ గా కేటీఆర్ కనిపిస్తున్నప్పటికీ పార్టీ పరంగా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కేసీఆర్ కన్సర్న్ లోనే ఫైనల్ అవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ ఇయర్ చేపట్టబోయేటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా కేసీఆర్ పక్కాగా సిద్ధం చేసే ప్రణాళికలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత నెలలో ఎప్పుడైతే 2026 డిసెంబర్ ఏప్రిల్ 27న జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం మన ప్రభుత్వం రాబోతుంది, ఇందుకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాంతో పాటుగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కమిటీ నుండి మొదలు పెడితే రాష్ట్ర కమిటీ వరకు అన్ని కమిటీలను, అందరి నేతల పదవులను అయితే రద్దు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది. దీన్ని చాలా ఒక పక్క ప్రణాళికతో ఉన్నటువంటి కార్యకర్తలకు సభ్యత్వం తీసుకునేటువంటి ఏర్పాటును అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాన నాయకులంతా కూడా నియోజకవర్గాలను ఒక్కొక్క క్లస్టర్ గా చేసుకుంటూ ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను ఇన్ఛార్జీలుగా వేస్తూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నారు. ఎప్పుడైతే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అయితే పూర్తవుతుందో ఆ వెంటనే గ్రామ కమిటీలు, తద్వారా మండల, జిల్లా కమిటీలను ఫైనల్ గా రాష్ట్ర కమిటీలతో పాటుగా చాలా రోజుల తర్వాత ఎప్పుడైతే 2024 అధికారంలోకి వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ, అంతకు ముందు పార్టీలో పోలిట్ బ్యూరో వ్యవస్థ ఉండేది. కానీ 14 నుండి ఇప్పటి వరకు పోలిట్ బ్యూరో వ్యవస్థ లేదు. బీఆర్ఎస్ లో మరొకసారి పోలిట్ బ్యూరో వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచనకైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ మొత్తం ఈ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర కమిటీలు, అలాగే పోలిట్ బ్యూరో వ్యవస్థ ఏర్పడిన వెంటనే ఇందుకు సంబంధించినటువంటి ప్రభుత్వం పైన తీసుకోవాల్సినటువంటి ఉద్యమ కార్యాచరణ, పోరాట కార్యాచరణపై ప్రధానంగా డిస్కషన్ ఉంటుంది. ఇందులో అన్నిటికన్నా ముఖ్యంగా కూడా కేటీఆర్ కు సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో సిటీ అర్బన్ ఏదైతే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉందో అందులోనే మెజార్టీ సీట్లను అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కానీ గ్రామీణ ప్రాంతంలో
ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచినటువంటి వరంగల్ లాంటి కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ తుడిచిపెట్టుకోపోయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదైతే పార్టీకి మొదటి నుండి అండగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి కేటీఆర్ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు కరీంనగర్ కేసీఆర్ చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి కూడా కరీంనగర్ వేదికగా ఉంటుంది. 2001లో జరిగినటువంటి సింహగర్జన కావచ్చు, ఆ తదనంతరం జరిగినటువంటి ఉద్యమకాలంలో జరిగినటువంటి సభలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా ఇటు కరీంనగర్ వరంగల్ ఈ రెండే కేంద్రంగా ఉంటాయి. భవిష్యత్తులో కేటీఆర్ చేపట్టబోయేటువంటి పాదయాత్ర కూడా కరీంనగర్ లేదా వరంగల్ నుండే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో మరో పాదయాత్రకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ సర్కారు పైన పోరుకు కేటీఆర్ శంకారామం పూరించారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూడా ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం కేటీఆర్ బిగ్ స్కెచ్ వేశారు. త్వరలో పాదయాత్రకు ముహూర్తం దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా పొలిటికల్ గా సెంటిమెంట్ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ప్రధానమైనటువంటి వాదన. గతంలో పాదయాత్రలను నమ్ముకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రులు చంద్రబాబుతో పాటుగా రేవంత్ రెడ్డి కూడా గతంలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులు అయినటువంటి అనుభవం కూడా మరింత కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఎట్టకేలకు క్షేత్ర స్థాయిలోకి రంగంలోకి దిగబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్.